మాత్రమే సంపాదించుకోవాలి. క్రీస్తును మాత్రమే సంపాదించుకోవాలి. క్రీస్తును మాత్రమే సంపాదించుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్కసారి కళ్ళు తెరవండి. ఫైనల్గా 2 నిమిషాలు చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకున్నాం. ఇక మనం వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం. నేను మా ఊరికి వెళ్ళిపోతాను. కానీ ఒక దినమున మనందరం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే దినం ఒకటి వస్తుంది. ఆ దినమున రెప్పపాటులో మనం ఎగిరిపోతాం. వినండి, రెప్పపాటులో ఎగిరిపోయే ఆ దినం వచ్చినప్పుడు, కనురెప్పపాటులో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే ఆ దినం వచ్చినప్పుడు, చూస్తుండగానే కళ్ళు మూసి తెరిసేలోపు పరలోకంలో మనం ఉంటాం. అయితే ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన 7 అంశాలు మీరు సంపాదించుకోవాలి. ఈ లోకం నాకు వద్దు, ఈ పాప ప్రపంచమే నాకు వద్దొచ్చి అసహించుకుంటున్నాను. నాకు క్రీస్తు పునరుద్ధానం కావాలి. యేసును సంపాదించుకుంటాను. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం? ఏమి లాభం లేదు. కానీ మనమైతే అదిగో క్రీస్తును మాత్రమే సంపాదించుకోవాలి. మీ హృదయాల్లో తమ్ముడు, ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నా అది తుచ్చమైనది. 3 నిమిషాల సుఖం కొరకు ఎన్నెన్నో పోగొట్టుకుంటున్నావు. 3 నిమిషాల సుఖం కొరకు ఎన్నెన్నో నీ జీవితంలో ధారపోస్తున్నావు. నాకొద్దు, ఈ పాపమే నాకొద్దు. నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి. ఇంకా మీలో రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా బాప్తిస్మం పొందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ అలాంటి వారైతే ఈరోజు రాత్రి నీకు అవకాశం. ఒకవేళ నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా ఆ సంఘ సేవకులతో తీసుకో, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ మీలో ఎవరైనా బాప్తిస్మం కొరకు సిద్ధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మంచి అవకాశం రక్షణ పొందడానికి. వీళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు యేసు కావాలి, రక్షణ కావాలనుకున్న వాళ్ళు, మీ ఈరోజే మా చీకటి బ్రతుకును వదిలేస్తున్నాను, ఈరోజు యేసును సంపాదించుకుంటున్న వాళ్ళు ఎవరైనా మీలో ఉన్నారా? తమ్ముళ్ళు, నాకు యేసు కావాలి అనుకున్న వాళ్ళు, ఇదే మంచి అవకాశం. మీకు కూడా పరలోకమే నాకు కావాలి, ఈ లోకం నాకు వద్దు అని, శ్రేష్టమైన పునరుద్ధానం నాకు కావాలి అని ఆశ కలిగిన వాళ్ళు అట్లాగే కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రభు ఇంతవరకు ఈ ఆరాధన అంత ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ 2 దినాల సభలను మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ధారాళమైన తన వాక్కులు విడుదల చేసినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దైవ సేవకులు నిలబెట్టి వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. కరెంటును మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. అశేషమైన ప్రజావాహిని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మంచి సంగీతాలను, వాయిద్యాలను, సౌండ్ సిస్టాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. కష్టపడి పరిచర్య చేసే బిడ్డలు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. సమస్త దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాస్తవమైన జీవితాన్ని సంపాదించడానికి ఈ రాత్రి మనతో మాట్లాడిన ఆ దేవాతి దేవుని కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఈ శ్రేష్టమైన వాక్కుల కొరకై దైవ సేవకులు పద్మారావయ్య గారు ప్రార్థన చేస్తారు. దైవ సేవకులు పద్మారావయ్య గారు ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం.
మీ దాసులను ప్రేమించి ప్రేరేపించి 2 దినముల సభలను ఏర్పాటు చేసి దూర ప్రాంతంలో నుండి మీ దాసులను తీసుకొని వచ్చి ప్రభువా మీ చిత్తము మీ సంకల్పాన్ని బయలుపరచడానికి మీ దాసులను మీరు వాడుకున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడవు, శక్తిమంతుడు, ఎక్కడునో ఎవరు నశించిపోకూడదని, అంతటను అందరూ మారుమనసు పొందాలని, రక్షింపబడాలని మీ దాసులను అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఏది విడిచిపెట్టానో, ఏది సంపాదించుకోవాలనో మళ్ళొకసారి మీరు మాట్లాడిన మాటల కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యం అందించిన మీ దాసులను ఇంకా పలు చోట్ల బలముగా మీరు వాడుకోనండి. విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో మంచి నేలల పడ్డ విత్తనముగా 100 ఫలించున్నట్లు, ఆ ఫలము నిలిచి ఉండునట్లు సియోనులో నుండి మీ దక్షిణస్తమును చాపి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. బలహీనులు బలపరచబడి, రోగులు స్వస్థపరచబడి, పాపులు పశ్చాత్తాపడి, మారు మనసు లేని వారు మారు మనసు పొంది, రక్షణ లేని వారు రక్షింపబడి, పరిశుద్ధాత్మ అభిషేకం లేని వారు ఆత్మ చేత నింపబడి, ప్రతి ఒక్కరిని వరాల చేత నింపి, అలనాడు ప్రభు ఎలీషా ఆశపడినట్లు ఆ 2 పాళ్ళ ఆత్మను పొందుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రగా వాడబడినట్లు మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. స్థానికంగా సేవ చేస్తున్న మీ దాసులను మీరు అభిషేకించండి, ఇంకా బలముగా వాడుకోనండి. వచ్చిన వీళ్ళందరినీ దీవించి పంపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు కోరి ఉన్న మనందరికీ, సంఘమంతటికి, ఆయన సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు.